వెల్కమ్ టు అవర్ ఛానల్ గిఫ్టీ డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము కోహిమా వెళ్తున్నామండి. నాగాలాండ్ రాజధాని కోహిమా. సో ఇదంతా హిల్ ఏరియా అనమాట. ఇది సముద్ర మట్టానికి 1440 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో అక్కడ మంచు అదంతా మేఘాల్లాగా ఉంది. అది నేను చిన్న క్లిప్ తీసాను చూడండి. సో ఇక్కడికి మేము ఎందుకు వెళ్తున్నాము ఏంటని అనుకుంటున్నారా? హార్న్బిల్ ఫెస్టివల్కి అండి. హార్న్బిల్ అనేది ఒక పక్షి పేరు అనమాట, బర్డ్ నేము. మనకి జాతీయ పక్షి నెమలి, రామచిలుక ఇట్లా ఎలా ఉంటాయో వీళ్ళకి నాగాలాండ్కి వచ్చేసి హార్న్బిల్ అనేది ఒక పక్షి అనమాట. సో ఆ పక్షి పేరు మీదుగా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ జాతీయ పక్షిని గౌరవించి. పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పండించుకునే పంటలు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళ డాన్సులు, ఇట్లా చాలా వాళ్ళ చేతి పనులు కానివ్వండి, ఇవన్నీ కూడా చూపించుకోవడం కోసం, అంటే తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ పండుగని వాళ్ళు గౌరవించి ఏర్పాటు చేసుకున్నారనమాట. సో ఇవి వచ్చేసి అనేక రకమైన చిరుధాన్యాలు, అంటే వాళ్ళు పండించేటువంటి పంటలన్నీ కూడా డిసెంబర్ నాటికి కూడా చాలా వరకు వాళ్ళ చేతికి వస్తాయి. సో ఇవన్నీ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నట్టు ఇట్లాగా పెట్టుకున్నారు. మన సైడ్ అయితే ఉంటాయండి జొన్నలు, సజ్జలు, రాగులు, గసగసాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనకైతే తెలుసు. ఇంకా ఈ ఫంక్షన్ కోసం, అంటే ఈ ఫెస్టివల్ కోసము బయట ఫారినర్స్ కానివ్వండి, ఇంకా వేరు దేశాల నుంచి వీళ్ళకి ఫండ్స్ అనేవి వస్తుంటాయంట. సో ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు చూడడానికి కూడా వస్తుంటారు కదండి. సో ఫారినర్స్ ఇట్లాగా చాలామంది చూడడానికి వస్తూ ఉన్నారు. వీళ్ళందరి కోసం కూడా మా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పి చూపించుకోవడానికి ఇట్లా వాళ్ళ దగ్గర ఏదైతే పండిస్తున్నారో మొత్తం ఒక మ్యూజియం లాగా ఇట్లా పెట్టారనమాట. ఇవి చూడండి, అసలు అంత డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి. అసలు అవేంటి నేమ్స్ కూడా తెలియదు మనకు కొన్ని. సో ఇక్కడ చాలా రకాల ఆయిల్స్ కూడా ఉన్నాయండి, వివిధ గింజల నుంచి తీసిన ఆయిల్స్ అనమాట. ఇది వచ్చేసి నాగా మిర్చి అంట. మనకి 10 పచ్చిమిరపకాయలు కలిపి ఎంత స్పైసీనెస్ ఉంటుందో అది ఒక్క మిరపకాయలోనే అంత ఉంటుందంట అండి. సో ఇక్కడ వైన్కి సంబంధించి, అంటే ఫ్రూట్స్కి సంబంధించిన డ్రింక్స్ ఇట్లా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వేరు వాళ్ళ జాతులు వాళ్ళు పండించిన కాదు, మొలిపించిన ఫ్లవర్స్ కానివ్వండి ఇట్లాగా తీసుకొచ్చేసి ఒక గిఫ్ట్ లాగా ఇస్తారంట. ఫస్ట్ బహుమతి, రెండో బహుమతి అని అట్లాగా ప్రైజెస్లో విన్ అయినవి తీసుకొచ్చి ఇట్లా పెట్టారనమాట. సో చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి చూడండి. డిఫరెంట్గా ఉన్నాయి. 2-3 షేడ్స్ ఉన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. మా చిన్న పాప, మా పెద్ద పాప అయితే స్వెటర్స్ కూడా తీసేశారండి. అందరు ఇక్కడ స్వెటర్స్ వేసుకొని తిరుగుతుంటే తీసేసి బస్సులోనే పెట్టేసి వచ్చారనమాట. అందరు అడుగుతున్నారు చూసిన వాళ్ళు, కొంతమంది స్వెటర్ అయ్యొచ్చు కదా పిల్లలకని. కానీ మా పిల్లల సంగతి వాళ్ళకేం తెలుసు, ఉంచుకోరని వేసిన కాడి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు ఇంకా. సో చూడండి ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ అండి. ఇవి చూడండి మష్రూమ్స్ లాగా ఉన్నాయి అడుగున. మరి వీటి పేరు ఏమంటారో కానీ తెలియదు. కలర్ఫుల్గా బాగున్నాయండి. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని వాటి మీద కూడా రాసున్నాయి. మా అమ్మాయి కూడా నచ్చినట్టుంది. ఈమెదొక గోల్ అయిపోయిందనమాట మాకు. వెళ్ళిన కాడి నుంచి బాత్రూమ్ అంటుంది. సరే వెళ్దామంటే రావట్లేదు అంటుంది. గిఫ్టీ ఇక్కడ చూడండి, చిన్న కుండీల్లోనే పెద్ద మహావృక్షాలు ఎట్లా ఉంటాయంటే పెద్ద వృక్షాలు అట్లా ఉన్నాయన్నమాట చూడడానికి. అది చూడండి ఎంత బాగుందో అది. కానీ కింద వేర్లు అన్నీ మాత్రం చిన్నగా ఉన్నాయి. చిన్న కుండీల్లోనే నాటారనమాట, మొలిపించారు. మరి డు నాట్ టచ్ అని పెట్టారు, టచ్ అయ్యొద్దని చెప్తున్నారు. ఇది చూడండి, మరి గోరింటాకు లాగా ఉంది కానీ కాదు, అదొక చిన్న లీవ్స్ తోటి ఉంది. డిఫరెంట్ ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం చూపించాలంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి నేను కట్ చేస్తూ ఉన్నాను. మా చిన్న పాప
అమ్మాయికి బాగా నచ్చినాయి. వెళ్ళి ఫ్లవర్స్ కోయబోతుంది, అక్కడ సెక్యూరిటీ ఉన్నారనమాట. వాళ్ళు ఎక్కడ చూస్తే తిడతారని భయంగా వీడియో తీసాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసిన ఇదిగోండి చూడండి, గులాబీ లాగున్నాయి, కానీ ఆకులు లోపల ఉన్న పింక్ షేడ్ ఉన్న అది కూడా రెండు కలిపి ఉన్నాయి. క్యాబేజీ ఎట్లా ఉంటుంది అట్లాగా క్యాలీఫ్లవర్ లాగా రెండు కలర్స్ అండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగున్నాయి అయితే. ఇవన్నీ బహుమతులు తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నమాట. అంటే ఇవే కాదు, ఇంకా చాలా చాలా రకాలు వచ్చి ఉంటాయి. వాటిల్లో బాగున్నాయి, ఇట్లా పెట్టినట్టున్నారు. సో మేమైతే అంతా తిరిగేసి కొంచెం ఇంకా వీడియో అనేది యాడ్ చేయలేదులేండి. తిరిగేసి ఉన్నాం కాబట్టి అలసిపోయి అట్లా రిలాక్స్డ్ కూర్చున్నాం కొంతసేపు. సో ఇక్కడ కనబడుతుంది కదా నాగా హెరిటేజ్ విలేజ్ అని, అది హిలేరియా అనమాట మొత్తం కూడా. సో సెకండ్ వరల్డ్ వార్ మ్యూజియం. నెక్స్ట్ మ్యూజియం చూపిస్తానండి. ఓకేనా, ఇవి వచ్చేసి మ్యూజియంకి లోపలికి వెళ్ళే ముందుగా ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు చేతితోటే వాళ్ళ చేతి వృత్తులను చేస్తున్నారనమాట. అక్కడ ఒకటి ఉంది కదండి, అది ఎంతో తెలుసా, అదిగో 5,000 రూపాయలు. అక్కడ దాని మీద రాసింది చూడండి, ఆ బుట్ట వచ్చేసి 5,000 రూపాయలంట. సో వీళ్ళు ఇంకా ఏది ఉపయోగించకుండా చేతులతోటే అట్లా అల్లికలు అన్నీ తట్టలు అట్లా అల్లేసుకొని అమ్ముకుంటున్నారు. ఇక్కడ చూడండి, దండలు కానివ్వండి, కమ్మలు, ఇవన్నీ ఇవి కూడా చేతితోటే చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద కోడి ఉంది చూడండి, పెద్ద ఎత్తులో ఉంది, అందుకని చెప్పి అది తీయమంటే తీసాను అనమాట. ఈమె చేతితోటే అల్లుతుంది చూడండి ఇక్కడ. సో ఇవి వచ్చేసి చెక్క మీద చెక్కారనమాట. ఇవి ఒక పుర్రెల్లాగా ఉన్నాయి. ఇది చూడండి ఎట్లా ఉందో, అసలు అంతా చెక్కతోటి వాళ్ళు చేతితోటి చెక్కారు. ఇది నిజమైన పుర్రె అనుకుంటాను, మేబీ మాకైతే అట్లానే అనిపించింది. ఇవి కూడా ఇదంతా కూడా చెక్క మీద చెక్కినాయనమాట వాళ్ళ చేతితోటి. డిఫరెంట్గా ఉన్నాయి. దండలు కానివ్వండి, వాటికి పెట్టిన ప్రతి ఒక్క ఐటమ్, వాళ్ళు ఉపయోగించిన ప్రతి ఒక్కటి చేతితోటే చేస్తున్నారు. టవల్స్ ఉంటాయి కదండి పైన, మనం టవల్స్ అంటాం, సో అట్లా ఉన్ని వెళుతున్నారనమాట వాళ్ళు. సో ఇది వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ మ్యూజియం అనమాట. దీనికి కూడా మళ్ళీ స్పెషల్గా టికెట్ అనేది తీసుకోవాలి. సో ఇదేంటంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పుడు మన భారతదేశం అనేది బ్రిటిష్ పరిపాలనలో ఉందన్నమాట. అప్పుడున్న బ్రిటిష్ పరిపాలన ఉన్న మన భారతదేశానికి జపనీస్కి మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో దొరికినటువంటి కొన్ని ఆనవాళ్ళని ఇక్కడ భద్రపరిచారు మ్యూజియంలో. సో ఇది వచ్చేసి మ్యాప్ అనమాట. అంటే రెండో ప్రపంచ యుద్ధం మొత్తం కూడా కోహిమాకి, ఆ హిలేరియాకి, ఆ శిఖరానికి చుట్టుపక్కల జరిగినట్టు అంటుంటారు. సో ఇది వచ్చేసి వాళ్ళ మ్యాప్, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి చూడండి, అసలు ఎంత బాగుందో చూడండి. దగ్గర నుంచి చూస్తే బాగా అర్థమవుతుంది. వీడియోలో లైట్ షేడ్స్ కనబడుతున్నాయి, అందుకని కొంచెం క్లారిటీ లేదు. వచ్చే షెడ్స్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న ఏమంటారు వాటిని, సైనికులు, వెహికల్స్, అంటే వాళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్ళాలని మ్యాప్లను చేసుకున్నారేమో, మేబీ ఆ మ్యాప్స్ తీసుకొచ్చి అట్లాగా స్టోర్ చేసి పెట్టారు. సో ఇది కూడా ఇవన్నీ వాళ్ళ మ్యాప్లు అనమాట. ఇవి వచ్చేసి వాళ్ళు ఉపయోగించినటువంటి సామాను. సో ఇవన్నీ కూడా మ్యూజియంలో ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇట్లా మ్యాప్స్ రూపంలో కూడా ఉన్నాయి విత్ పేపర్, కానీ అదంతా చదవడానికి మనకు అంత టైం లేదు పిల్లలతోటి. చూడండి, అప్పుడున్న అంటే ఇప్పుడు మనకి ఆర్మీ అంటారు, అప్పుడేమో సైనికులు, వాళ్ళు ధరించేవి వేరుగా ఉన్నాయి, ఇప్పుడు ధరించేవి వేరుగా ఉన్నాయి. కొన్ని మాత్రం సింక్ అవుతున్నాయండి. నేను ఇక్కడ అంటే యూనిఫామ్, క్యాప్ ఇవన్నీ ఇట్లాంటివి కాదు, కానీ కొన్ని గన్స్ ఇట్లా ఉంటాయి కదా, కొన్ని సింక్ అవుతున్నాయి. ఇక్కడ నేను దగ్గర నుంచి వస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుస్తుంది. సో చూడండి, అప్పుడు బుక్స్లో రాసేది ఇప్పుడు మనం
వాళ్ళు ఒక చెక్క లాంటి దాని మీద రాసి స్టోర్ చేసుకున్నారు. ఇవన్నీ వాళ్ళు తినడానికి వండుకునే పాత్రలు అయి ఉండొచ్చు. మా గిఫ్ట్కి కూడా అర్థం కావట్లేదు అక్కడ ఏం చూస్తున్నారు అనేది, కానీ చూస్తుంది పాపం. ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో. ఎన్ని సంవత్సరాల దాకా ఇట్లా స్టోర్ చేసి మ్యూజియంస్లో ఉంచారు చూడడానికి అంటే ఆలోచన వచ్చిన వాళ్ళు గ్రేట్ అనమాట. ఇది చూడండి బాగుంది. బాటిల్స్ లాగా వాటర్ తీసుకెళ్ళడానికేమో అవి, వాటర్ తాగడానికి. వీళ్ళేమో తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చున్నారనమాట. అది వాళ్ళు కూర్చున్నది కూడా అదేనేమో మేబీ వరల్డ్ వార్కి సంబంధించిన ఒక వస్తువు అయి ఉండొచ్చు. అది చూడండి దాంట్లో ఏరోప్లేన్ ఉంది. ఇవి చూడండి అన్ని ముక్కలు ముక్కలు అయిపోయినాయి, కానీ మరి అట్లా పెట్టారు. మరి ఏ ముక్కకి ఏది కనిపించుకుంటే ఏ వస్తువు అవి చూడాలో అర్థం కాలేదు, కానీ పార్ట్స్గా మాత్రం పెట్టారు. చైన్స్ కానివ్వండి, ఇది కూడా ఒక మ్యాప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ పేపర్స్ అనమాట. అంటే అచ్చం మనుషుల్లానే ఉండారండి, వాళ్ళ చేత్తో గీసిన డ్రాయింగ్స్ దీని లోపల ఉన్నాయి అన్నీ కూడా. నిజంగా మన కళ్ళెదురు ఉంది మనిషి అయినా అది నిజమైన పక్షి, పక్షులు అయితే పక్షులు, జంతువులు అయితే జంతువులు, అట్లా చాలా ఉన్నాయి. ఇది చూడండి ఇట్లాగా. ఇవి కూడా కొన్ని లక్షల్లో ఉన్నాయండి కొన్ని డ్రాయింగ్స్ అయితే. వాటి మీద ప్రైజ్ కూడా ఉంది, లక్షల్లో వేలల్లో ఉన్నాయన్నమాట. మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ నాగా. మనకి మహాత్మా గాంధీ ఎలాగో అలాగంట. during the fathers of Naga. Father of Naga, only for Naga. Yeah. Mahatma Gandhi is the India. India. Yeah, do you know? Where are you from, sir? From Nagaland. Okay. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చేతితోటి గీసిన డ్రాయింగ్స్ ఏనండి. చూడండి ఎంత రియలా అన్నట్టు ఉన్నాయి చూస్తుంటే దగ్గర నుంచి. రియల్ మనిషి ఉన్నట్టే ఉన్నారు వాళ్ళు. సో ఇవి ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఆ డ్రాయింగ్స్ అమ్ముకోవడానికి అది పెట్టారనమాట. ఒక్కొక్క డ్రాయింగ్ వచ్చేసి చెప్పాను కదా చాలా కాస్ట్ ఉంది. సో ఎవరైనా అంటే చెప్పాను కదా పక్క దేశాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తుంటారు అని, వాళ్ళు తీసుకెళ్తుంటారు మేబీ. నచ్చితే మనమైనా తీసుకోవచ్చు, కానీ అంతంత వేలు లక్షల్లో పెట్టి తీసుకునేంత అవసరం ఉండదు మన తెలుగు వాళ్ళకైతే. ఇంకా చూడండి ఇవన్నీ కూడా అవే. ఇంకా చాలా చాలా పోయినట్టున్నాయి, ఎందుకంటే మేము వెళ్ళింది ఈ ఫెస్టివల్ అనేది డిసెంబర్ 1st వీక్లోనే 1st తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ మేమైతే 6వ తారీఖు వెళ్ళామన్నమాట. సో అంత రష్గా అయితే లేదు. ఓకేనా. సో ఇవన్నీ అమ్మకానికి పెట్టిన డయాగ్రామ్స్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది అసలైన ఘట్టం అన్నమాట. అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ నాట్యాలు, డాన్సులు ఇవన్నీ ఇక్కడే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ అన్నమాట ఇది వచ్చేసి. మ్యూజిక్ అనుకున్నాం కానీ వాళ్ళంతా నోటితోటే ఆ మ్యూజిక్ అనేది క్రియేట్ చేస్తున్నారండి. సూపర్గా అనిపించింది. అది వాళ్ళు చూడు. This is a folk song called Bati Flip. మరి రారా అంటేనే రాకనే పోతుంది. పాప అసలు చూడు వీళ్ళు నోటితోటే అసలు మ్యూజిక్. ఆ హార్న్, ఆ పక్షికలు అది
సో వీళ్ళు వచ్చేసి ఇంకొక జాతికి సంబంధించిన వాళ్ళు అనమాట. ఈ నాగాల్యాండ్ రాష్ట్రంలో ఉన్న అన్ని తెగలు జాతులకు సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. అరుచుకుంటా వస్తున్నారు అటు నుంచి. వీళ్ళ లాంగ్వేజ్ మాత్రం కొద్దిగా అర్థం కావట్లేదు మనకి. ఇది హిందీ కూడా కాదు. వీళ్ళ దగ్గర చాకులు ఉన్నాయి, కత్తులు. They will perform for you a non-folk dance called Sin Seyot Sin. అరే రే అందరూ కత్తిరి అనగబెట్టేశారు సేఫ్టీ కోసం. సేఫ్టీ కోసం. ఎదరోడి దగ్గర చేతిలో కత్తుంది, ఇంకోటి దగ్గర చేతిలో కత్తుంది. అవును. దగ్గరగా వస్తున్నారు. గిఫ్టీ వీళ్ళు వచ్చేసి ఇంకో జాతి వాళ్ళు అనమాట. అంటే వీళ్ళది అయిపోయినట్టుంది మేబీ. సో ఫోటో కోసమని మా పాపను కూడా కింద కూర్చోబెట్టేశాడు అనమాట. ఆ గిఫ్ట్ మాత్రం సపోర్ట్ చేయడం కష్టమేనండి ఎక్కడికి వెళ్ళినా కానీ. బాగా గోల అమ్మాయి అనమాట. గోల గోల గోల. ఫ్రూటీ మాత్రం అట్లా కాదు, చిన్న పాప. సో నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి ఇంకొకళ్ళండి. వీళ్ళందరూ మేము చూడలేదు కానీ అంటే ఎవరికి సంబంధించిన ప్లేస్ వాళ్ళకు ఉందన్నమాట ఆ ఏరియా మొత్తంలో. సో ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తూ ఉన్నాం మేము. మా పాపకు వాళ్ళు వేసుకొని బాగా నచ్చినట్టు నేను ఊరికి పట్టుకొని లాగుతుంది. ఎంతైనా మా పాప ఇక్కడ పుట్టింది కదా, సో కొంచెం వాళ్ళ లక్షణాలు వచ్చినట్టున్నాయి మా అమ్మాయికి కూడా, చిన్న అమ్మాయికి. చూడండి ఈయనది కూడా పట్టుకొని లాగుతుంది కావాలని. సో ఇట్లాంటి యాక్టివిటీస్ అనేది చాలా జరుగుతూనే ఉంటాయండి, కల్చరల్ యాక్టివిటీసు. సో ఇది చూడడానికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు ఆ 10 డేస్లో కూడా.
సో మేము కూడా ఇక్కడ నాగాల్యాండ్లో ఉంటున్నాం కాబట్టి ఆల్రెడీ దిమాపూర్లో మేము కూడా వెళ్ళి చూసి వచ్చేసాము. పోయిన సంవత్సరమే వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళడానికి కుదరలేదు. నేను అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నానండి మా చిన్న పాపని. సో ఇయర్ మాత్రం వెళ్ళొచ్చేసాము. సో వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా.